వీరిద్దరూ సిపిఐ పార్టీకి చెందిన రామకృష్ణ మరియు నారాయణ. సిపిఐ అనేది చైనీస్ భావజాలంతో పుట్టిన పార్టీ కాబట్టి సహజంగానే వీరు చైనాను ఎక్కువగా ప్రేమించి ఇండియాలోని హిందూ మతాన్ని ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారని వీరిపై ఉన్న ప్రధాన విమర్శ. అంతేకాదు వీరిద్దరిని చిల్లర బేరగాళ్లు అని విమర్శకులు అంటూ ఉంటారు. దానికి కారణం సిపిఐ అనేది టీడీపీకి తోక పార్టీ అని, చిల్లర బేరం కోసం టీడీపీ నాయకులు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారనే ఒక టాక్ ఉంది. అందుకు తాజా ఉదాహరణ రామకృష్ణ అనేవాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు ప్రేలాడు. ఇతగాడు అంటాడు కదా, పవన్ కళ్యాణ్ గారు పరిపాలనను గాలికి వదిలేసి కాషాయ వస్త్రాలు కట్టుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారట. ఇలా గుళ్ళు గోపురాలు తిరగడం అనేది వృద్ధాప్యంలో మాత్రమే చేయాలట. పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎంగా పనికిరారని, కావాలంటే డిప్యూటీ సీఎం పోస్ట్ కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ శాఖను తీసుకుని ప్రభుత్వంలో కొనసాగవచ్చని ఉచిత సలహా పడేశాడు ఈ రామకృష్ణ. అయితే ఎప్పుడైతే ఇతడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పోస్టు వద్దని అన్నాడో సరిగ్గా అప్పుడే టీడీపీ వాళ్లే ఇతడి చేత చిలక పలుకులు పలికించి ఉంటారనే అనుమానాలు అందరికీ బలపడ్డాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఐటీడీపీ వారు సోషల్ మీడియాలో ఇతడి వీడియోను వైరల్ చేశారు కూడా. ఇంతకీ చిత్రం ఏమిటంటే ఇతడు పవన్ కళ్యాణ్ గారి కాషాయ వస్త్రాల గురించి, గుళ్ళు గోపురాలు తిరగడం గురించి ఏదేదో వాగాడు కానీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వేలాది కోట్ల రూపాయలు రప్పించి ఆ ఫండ్స్ తో కొన్ని వేల రోడ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేయిస్తున్నారనే విషయాన్ని కన్వీనియంట్ గా చెప్పడం మర్చిపోయాడు ఈ రామకృష్ణ. చూడు రామకృష్ణ, చిల్లర బేరం కోసం టీడీపీకి కట్టు బానిసగా మారిపోయావా? నీది ఎంత దరిద్రగొట్టు జన్మో ఎప్పటికైనా నీకు అర్థమవుతోందా అని ప్రశ్నిస్తున్నారు విమర్శకులు.